హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఫైనల్లీ వచ్చేసి మా గల్లీకి గణేష్ అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట నిమజ్జనానికి. మేమైతే డీసీఎంలో స్టార్ట్ అయిపోయాము. అక్కడ చూడండి, మేము అంటే అక్కడ దగ్గరలోకి వెళ్ళామన్నమాట. ట్రాఫిక్ అయితే చాలా ట్రాఫిక్ ఉంది. అదే చిన్న చిన్నగా అట్లా కదులుతూ ఉందన్నమాట డీసీఎం. నేను అంటే మా ముందు కొన్ని గణేషులు కొన్ని వెళ్తున్నాయి, మళ్ళీ మా బ్యాక్ సైడ్ కూడా చాలా ఉన్నాయండి. అంటే లాస్ట్ ఫైనల్ డే కదా, 11th డే కాబట్టి అసలు చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. పోలీస్ వాళ్ళైతే ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇంకా ఆ టైంలో మనం ఎంత అరిచినా, మేమైతే ప్రతి గణేషుడు వస్తుంటే అలా పూలు వేయడము, జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్పి ఆరవడము, అసలు ఆ ఎంజాయ్మెంటే వేరు. ఈ 11 days అయితే పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇక్కడ చూడండి, అసలు గణేశులు అయితే ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క అవతారంలో ఉన్నాయన్నమాట. మనము చూడడానికి అంత కనుల పండగగా అయితే ఉంది. అలా ఒక్కొక్క వినాయకుడు వస్తున్నప్పుడల్లా మేమైతే బాగా అరిచామన్నమాట, జై బోలో గణేష్ మహారాజ్కి అని చెప్పేసి. కొంతమంది అయితే తీసుకెళ్తూ ఉన్నారు, కొంతమంది అయితే అక్కడ నిమజ్జనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తూ ఉన్నారనమాట. నేనైతే అదంతా కొంచెం అటు ఇటు అవుతూ ఉందన్నమాట కెమెరా, ఎందుకంటే ఇటు సైడ్ అటు సైడ్ 2 sides తీస్తూ ఉన్నానమాట. చూడండి ఇక్కడ ఎంత అలంకరించారో. ఆఖరికి మేము మార్నింగ్ వచ్చేసరికి 6 అయిందనమాట, తెల్లవారిపోయింది నిమజ్జనం కంప్లీట్ చేసేసుకొని. ఓకేనా, ఇక్కడ మీరైతే చూసేయండి. అక్కడ ఒకటి అని కాదు, అది ఇప్పుడు చెప్పాను కదండి, చాలా అంటే చాలా వినాయకుళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారంతో అన్నట్టు, ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్క డ్రెస్ కోడ్ పెట్టుకొని చాలా బాగా అంటే ఎంజాయ్ చేశారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళతో సహా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. మామూలుగా అయితే ఫస్ట్ మనకి 3rd day నుంచి స్టార్ట్ అవుతుంది నిమజ్జనాలు అనేది. ఇక్కడ వచ్చేసి చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారు, వెళ్తూ వెళ్తూ అలా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా పిల్లల్ని మనం ఎంత ఆగబెట్టినా కూడా చూడండి, ఇక్కడైతే పెళ్ళి కొడుకులాగా రెడీ చేశారనమాట. అంత చమకాయిస్తున్నాడు వినాయకుడు. అలా ఉండరన్నమాట, మనం వద్దు అని చెప్పినా కూడా వినరు మన మాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అలా వెళ్తూ ఉంటే వాళ్ళ హ్యాపీనెస్ వేరు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొంచెం మిస్ అవుతూ ఉందన్నమాట కెమెరా, అటు ఇటు చూస్తూ ఉన్నాను అనమాట. ఏది షూట్ చేయాలో అర్థం కావట్లేదు అనమాట. అంటే మాది డీసీఎం అనేది మూవ్ అవుతూ ఉంది, కొంచెం లైట్గా అలా ట్రాఫిక్ ఉంది కాబట్టి చూసుకుంటే అలా కదులుతూ ఉందన్నమాట డీసీఎం. అప్పుడు నా కెమెరా అనేది కొంచెం అలా ఇలా అయింది. నార్మల్ పోలీస్ వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారో ట్రాఫిక్ అనేది క్లియర్ చేస్తూ. ఇప్పుడు స్పెషల్గా ఇంకా కొంచెం ఇది చేస్తారు కాబట్టి ఎక్కడ ఆగనివ్వరు, పంపించేస్తూ ఉంటారనమాట. మా 3rd day నుంచి అయితే అక్కడ మనకి మార్వాడీస్ కానీ ఇక్కడ ఎవరైనా కానీ వాటర్ బాటిల్స్, ప్రసాదాలు అలా ఇస్తూనే ఉంటారు. మనం వెళ్ళినంత దూరం, ట్యాంక్ బండ్ వరకు వెళ్ళినంత దూరం ఇక్కడైతే ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాడు. కొంచెం ట్రాఫిక్ అనేది కొంచెం తగ్గిందనమాట. ఇక్కడ చూడండి, మనం ట్యాంక్ బండ్ దగ్గరలో మనకి ఏవైతే అంబేద్కర్ స్టాచ్యూ, మన సెక్రటరియట్ ఇవన్నీ చూడండి ఎంత బాగా అంటే అంత బాగా లైటింగ్స్లో కదా, మన ఫ్లాగ్ లాగా అక్కడ కలర్స్ కనపడుతూ ఉన్నాయి చూడండి. మీరైతే చూసేయండి అన్నమాట. ఓకేనా, ఫైనల్లీ మా ఛానల్ని, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. చూడండి, ఎక్కడ అయితే స్కిప్ చేయొద్దు అండి, కంప్లీట్ వీడియో చూడండి. ఓకేనా.
ఫైనల్లీ అయితే తెల్లారిపోయిందన్నమాట. మేమైతే ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చేసాము. చూడండి మా గణేశుడైతే నిమజ్జనానికి వెళ్తూ ఉన్నాడనమాట. అంటే మేము డీసీఎం అనేది దిగామన్నమాట. వాళ్ళు ఏమన్నారంటే కొంచెం ఆ క్లిప్ అనేది కొంచెం ఏదన్నా మిస్ అవుట్ అయితే మళ్ళీ మీకే ప్రాబ్లం అమ్మ దిగండి కిందికి అని చెప్పేసి అన్నారనమాట. అందుకని చెప్పేసి మేము అందరం కిందికి దిగాం. నేను అలా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. చూడండి బాయ్ బాయ్ గణేష్ అని చెప్తూ ఉన్నాం మేము పెద్దగా అరుస్తూ. చాలా బాధ అనిపిస్తుంది కదండి 11 days మనతో ఉండి నిమజ్జనానికంటే. అంటే చిన్నపిల్లలు బాగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. అది నాకు అక్కడ క్లారిటీ లేదు కానీ అలా తీసానమాట కొంచెం కదా. ఈ వీడియో అయితే ఎలా నచ్చిందండి, బాగుందా? నేనైతే కొంచెం అక్కడక్కడ మిస్ అవుట్ అవుతూ ఉంది. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మేమైతే అలా నిమజ్జనం కంప్లీట్ అవ్వగానే మళ్ళా పిల్లలు అందరూ డీసీఎం అయితే ఎక్కామన్నమాట. ఇంకా చాలా వినాయకులలో వస్తూ ఉన్నాయి. తెల్లారిపోయింది కాబట్టి మేము మళ్ళీ మాది నిమజ్జనం అయితే కంప్లీట్ అయిన తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయాము. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.